ధర్పల్లి మండల కేంద్రంలోని గుడితాండ గ్రామంలో సర్పంచ్ సభావత్ లింభియా నాయక్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను, నిధులను పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఇళ్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని ఆయన కొనియాడారు. వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చని డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఇండియన్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ రత్నం గారికి, అలాగే బ్యాంకు పేరేందో సార్ జయంత్ సార్ వచ్చారు. అలాగే మన అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అలాగే మన ఏయు అగ్రికల్చర్ హెల్త్ డిపార్ట్మెంటు అందరూ, మన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము. వచ్చినందుకు మీరు మీ అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ పథకాలు అన్నీ నరేంద్ర మోడీ గారు చేయించిన ఈ పథకాలన్నీ సంకల్పంగా నడుస్తున్నాయని నా యొక్క మనవి. పట్టుపోతుంది. అందుకని ఈ టెక్నాలజీతోని గులక మందులు కాకుండా ఈ టెక్నాలజీతోని ఆ డ్రోన్ ఉన్నది అందులో వేసి మనము చేతులతో వేసే బదులు పిచికారీ చేస్తుంది. ఇది మనము ఒక ఎకరం పొలము గులకలు వేస్తే ఎంతసేపు అవుతుంది? 1 గంట సేపు అవుతుంది, ఇంకా ఎక్కువనే అవుతుంది. మంచి శ్రమ కూడా అవుతుంది ఎక్కువ. ఇదే ఈ డ్రోన్తో చేసుకున్నాం అనుకో 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా అంతకన్నా ముందే అయిపోతుంది. మళ్ళీ అది కూడా తక్కువనే ఉంటుంది. ఇది 5 లక్షల రూపాయలు ఉంటుందట. మరి మా అందరూ కోరుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వచ్చు, తక్కువ ధర కూడా రావచ్చు ఇది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఇది నానో టెక్నాలజీ ద్వారా అయిందన్నట్టు. థ్యాంక్ యూ. ఐకేపీ నుండి పిఎంఎఫ్ఎంఈ కింద 10 lakhs వరకు కూడా ఎవరైనా రాయించుకోవచ్చు. అంటే తినే వస్తువులు కేవలం పికిల్స్ కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఇంకా పిండి గిన్నెలు, మురుకులు కానీ, టోసులు కానీ, ఇట్లాంటి ఏవైనా తినే వస్తువులు మీరు ఎవరైనా పెట్టుకుంటే బ్యాంకు నుండి వాళ్ళకు సబ్సిడీ 35% వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇవి ఇంకా పెట్టుకోలేరు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి. 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక స్కీము పిండి గిన్నెలు, కారం గిన్నెలు, పసుపు గిన్నెలు, ఇట్లాంటి వాటికి 1 lakh rupees వరకు వస్తాయి. దీనికి కూడా 35% సబ్సిడీ. ఇది కూడా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి. ఇంకొకటి 300 పిఎంజేబీవై, పిఎంఎస్బీవై అని ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు నుండి లింకేజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించి బ్యాంకర్స్కి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సభ్యురాలకి ఏమన్నా అయితే తన వెనుక ఎవరైనా బ్యాంక్ లింకేజ్ కట్టని పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ తోడ్పడుతుందన్న ఉద్దేశంకి ప్రతి మెంబర్ను ఎన్ని గ్రూప్స్ ఉంటే అంత మెంబర్స్ను వాళ్ళకి అవగాహన కల్పించి లోన్ ఇచ్చేటప్పుడే ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అందరు ఫోన్ కొడితే దాని మీద ట్యాక్స్ పడుతుంది. ప్రతి ఒక్క మనం వస్తువులు కొంటాం కదా, మన నిత్యావసర ఉప్పు, పప్పు, చింతపండు, దేని మీద నిత్యావసర సబ్బులు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అన్ని వస్తువుల మీద పడే ట్యాక్సే గవర్నమెంట్కి పోతుంది అన్నట్టు. దాని నుంచి అందరికీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విభజించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు, ఒక్కొక్క శాఖకు, ఒక్కొక్క కేటగిరీకి ఇట్లా విభజించి మీ అభివృద్ధి కోసం చేస్తుంది ఈ స్కీమ్లన్నీ. వాటిని అన్నిటి కూడా మీరు వినియోగం చేస్తారు. మీ అందరికీ పరిచయం ఉండొచ్చు. ఏంటి
PMSBY, PMJJBY వాటి గురించి అందరూ చెప్తున్నారు కదా. వాటి గురించి మీకు అందరికీ తెలుసా అసలు అవి ఏంటి ఎందుకు అని? PMSBY హఠాన్ మరణం అంటే అనుకోకుండా జరిగే వాటి కోసం మీరు జస్ట్ సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ మీకు. మీకు ఏదైనా హఠాత్తుగా జరిగితే 426 రూపాయలతోటి PMJJBY అని ఉంటుంది, జీవన్ జ్యోతి అని చెప్పేసి. ఎందుకు అది ఇంట్లో మేడం చెప్పినట్టు ఆడవారికే కాదు అందరికీ తీసుకోవాలి. అది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అందరూ తీసుకోవచ్చు. 50 సంవత్సరాలకి ఇప్పుడు మన గవర్నమెంట్ 426 రూపాయలకి 2 లక్షలు ఇస్తుంది ఏమైనా జరిగితే. అదే బయట మీరు తీసుకోవాలి అంటే అది వేలల్లో ఉంటుంది. అది గవర్నమెంట్ నష్టపోయినా సరే జనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అందరి కోసం చేసి పెట్టారు. 426 రూపాయలు ఏదైనా ఏ కారణం మీద ఏదైనా జరిగినా కానీ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తారు నామినీగా మీరు ఎవరికి పెట్టారో వాళ్ళకి. అది అందరికీ ఉపయోగపడేది. మీకు దానికి ఎక్కువ ఏం అవసరం లేదు. మీ బ్యాంకులో ఖాతా ఉండాలి. అది మా బ్యాంక్ అయినా కాదు ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంకులో ఖాతా ఉండి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మీరు వస్తే మేము చేసేస్తాము. థ్యాంక్ యూ. ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పునరుద్ధరణ మెరుగుదల అవగాహన కార్యక్రమం. ప్రస్తుతం మనం పంట అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత, సారం తగ్గిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత తగ్గిపోయి భూమి అనేది కలుషితంగా తయారవుతుంది. మనకి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది కానీ పంటలో నాణ్యత తగ్గిపోతుంది. అందుకే తక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడుకోవాలని కోరుతున్నాను. అలాగే మనం సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలి. మీకున్న పొలంలో కొంత భాగం అనేది సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి. ఆ భాగంలో మనం సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నమాట. వర్మీ కాంపోస్ట్ అలాగే జంతువుల వ్యర్థాలు ఉంటాయి కదా, ఆవు పేడ, గోమూత్రం ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి అనేది బలంగా తయారవుతుంది. మనకి పొలంలో సామర్థ్యత కూడా పెరుగుతుంది. అలాగే మట్టి నమూనా పరీక్ష, మన పొలంలో ఎంత మోతాదులో మనకి పోషక విలువలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి. మీ పొలంలో కొంత భాగం మట్టి శాంపుల్ తీసుకెళ్ళి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి మీకు ఒక సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఏ పోషక లోపాలు ఉన్నాయో, ఏ విలువలు ఎంతవరకు ఉన్నాయో మీకు దానిపైన తెలుపుతారనమాట కార్డులో. అందరూ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళి మట్టి నమూనా పరీక్ష చేసుకోండి. అలాగే ప్రభుత్వం మనకి ఇప్పుడు నానో యూరియా అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది గుళికల రూపంలో ఉన్న యూరియా లాగే నత్రజని అందిస్తుంది మొక్కలకి. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది 2 నుంచి 4% 1 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలకి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది గుళికల రూపంలో ఉన్న యూరియా కన్నా తక్కువ మోతాదులో మన పంట పొలాలకి సరిపోతుంది. ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తుంది. అలాగే మేము అక్కడ డ్రోన్ డిస్ప్లే చేసాము. అది మీకు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే మీరు పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా పొలాలకి, అది 6 నుంచి 7 సార్లు ఫిల్ చేసుకుంటారు. గంట పైగా సమయం పడుతుంది. ఇది వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ అనమాట. మీకు 10 నుంచి 15 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. ఇది ఎట్లా పిచికారీ చేస్తుందో మేము డ్రోన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. స్పీచ్ అయ్యాక అందరు చూస్తాము. థ్యాంక్ యూ. ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పునరుద్ధరణ మెరుగుదల అవగాహన కార్యక్రమం. ప్రస్తుతం మనం పంట అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత, సారం తగ్గిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత తగ్గిపోయి భూమి అనేది కలుషితంగా తయారవుతుంది. మనకి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది కానీ పంటలో నాణ్యత తగ్గిపోతుంది. అందుకే తక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడుకోవాలని కోరుతున్నాను. అలాగే మనం సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలి. మీకున్న పొలంలో కొంత భాగం అనేది సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి. ఆ భాగంలో మనం సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నమాట. వర్మీ కాంపోస్ట్ అలాగే జంతువుల వ్యర్థాలు ఉంటాయి కదా, ఆవు పేడ, గోమూత్రం ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి అనేది బలంగా తయారవుతుంది. మనకి పొలంలో సామర్థ్యత కూడా పెరుగుతుంది. అలాగే మట్టి నమూనా పరీక్ష, మన పొలంలో ఎంత మోతాదులో మనకి పోషక విలువలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి. మీ పొలంలో కొంత భాగం మట్టి శాంపుల్ తీసుకెళ్ళి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి మీకు ఒక సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఏ పోషక లోపాలు ఉన్నాయో, ఏ విలువలు ఎంతవరకు ఉన్నాయో మీకు దానిపైన తెలుపుతారనమాట కార్డులో. అందరూ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళి మట్టి నమూనా పరీక్ష చేసుకోండి. అలాగే ప్రభుత్వం మనకి ఇప్పుడు నానో యూరియా అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది గుళికల రూపంలో ఉన్న యూరియా లాగే నత్రజని అందిస్తుంది మొక్కలకి. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది 2 నుంచి 4% 1 లీటర్ నీటిలో కలుపుకొని
మొక్కలకి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది గుళికల రూపంలో ఉన్న యూరియా కన్నా తక్కువ మోతాదులో మన పంట పొలాలకి సరిపోతుంది, ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తుంది. అలాగే మేము అక్కడ డ్రోన్ డిస్ప్లే చేసాము, అది మీకు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే మీరు పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా పొలాలకి, అది 6 నుంచి 7 సార్లు ఫిల్ చేసుకుంటారు, గంట పైగా సమయం పడుతుంది. ఇది వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ అనమాట. మీకు 10 నుంచి 15 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. ఇది ఎట్లా పిచికారీ చేస్తుందో మేము డ్రోన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. స్పీచ్ అయ్యాక అందరు చూస్తాం. థ్యాంక్ యూ. ఉంది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అది క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు ప్రీమియం కట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఇస్తారు. యూనిట్ జిల్లా వైజా, మండల్ వైజా, గ్రామం వైజా మీరు తీసుకుంటా ఆ వివరాలు చెప్తారు. వాటి గురించి నేను కనుక్కొని మీకు ఖచ్చితంగా చెప్తాను. అది ప్రస్తుతం నా దగ్గర డీటెయిల్స్ లేవు. ఫీల్డ్ సార్ మీకు అందరికీ తెలిసే ఉంటారు, అది కొద్దిగా లాస్ట్ వీక్ ట్రైనింగ్ ఉండింది, ఇబ్బందిలో రాలేదు. అర్థమైంది. రైతుకు అది చాలా అవసరం. మాకు ఖచ్చితంగా ఎక్కడైతే నష్టపోతారో ఆ రైతులకు చాలా నష్టం పోయే వాళ్ళకు అవసరం అండి. అది ఒకటి మీరు తెలియజేయండి. ఖచ్చితంగా చెప్తాను. వచ్చేసి 375, కానీ పనికొచ్చే కుటుంబాలు 146 కుటుంబాలు, అందులో 312 మంది కుటుంబాలు పనికొస్తాయి. ఇప్పటి వరకు మనము 17,49,000 ఖర్చు చేసినాము. అయితే ప్రస్తుతం ఉపాధి హామీలో చేసుకునే పనుల గురించి కొన్ని చెప్తాను. అయితే ప్రస్తుతము ఇప్పుడు పొలాల గట్ల నుంచి మనము ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి బదులుగా రైతుల అంగీకారంతో ఒక చోటు నుండి మరో చోటికి రోడ్డు వేయించుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంటుంది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టింది, అంటే ఫార్మేషన్ రోడ్ టు అగ్రికల్చర్ ఫీల్డ్స్ అని పెట్టింది. అయితే ఇందులో రైతులు తమ పొలాన్ని ఒక 3 మీటర్ల వెడల్పుతోటి లేకపోతే ఒక 5 మీటర్ల వెడల్పు అంగీకారంతో వాళ్ళ అంగీకార పత్రంతో మన గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మండల ఆఫీస్ పంపిస్తే కలెక్టర్ గారి అప్రూవల్ తోటి శాంక్షన్ అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళు కూలీలతో మనము 2 సైడ్ల నుంచి మట్టి తీసి రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎక్కడైతే కల్వర్టు అవసరం పడతాయో అక్కడ కల్వర్టు నిర్మాణం చేస్తాం. ఆ తర్వాత మొరం కూడా గవర్నమెంట్ నుంచి వేయిస్తారు. అందులో ఇంకొకటి ఏంటంటే బోర్వెల్ రీఛార్జ్ పాయింట్స్. ఇది బోర్వెల్ రీఛార్జ్ బిల్స్ అంటే ఇప్పుడు వర్షాకాలము బోర్వెల్ రీఛార్జ్ బిల్స్ చాలా ఉపయోగపడుతుంది.